జీవో నెంబర్ 727ను నిరసిస్తూ నిజామాబాద్లో ధర్నాకు దిగారు బీడీ కార్మికులు. బీడీ కట్టెలపై 85% పురగుర్తును ముద్రించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లక్షల మందికి ఉపాధి ఇస్తున్న బీడీ పరిశ్రమపై ఆంక్షలతో కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన దేశద్రోహం కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది పీడీఎస్యూ. నిజామాబాద్ నగరంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే ఢిల్లీ కోర్టులో జరిగిన ఘటనను ఖండించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు డీఆర్ఎం అరుణ సింగ్. రాబోయే కృష్ణ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టాయిలెట్స్, షెడ్స్, బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా ఒక రైలును నడుపుతామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ దగ్గర 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి వస్తున్న కారు బూత్పూర్ దగ్గర అదుపు తప్పి డివైడర్ అవతలి వైపు నుంచి వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన జ్యోతి, శ్రీధర్, సాయికిరణ్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. అగ్నిపై నడిచే సమయంలో ఓ మహిళ అందులోనే పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జనం ఆమెను నిప్పుల్లోంచి బయటికి లాగారు. ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత కార్యక్రమం కొనసాగింది. వందల మంది భక్తులు నిప్పులపై నడిచారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో భారీ ర్యాలీ నిర్వహించారు బీడీ కార్మికులు. ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించిన తర్వాత జీవో 727ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత సిరిసిల్ల బస్టాండ్ దగ్గర ఎంపీ వినోద్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. బీడీ కార్మికులకు తమ మద్దతు ఉంటుందన్నారు ఎంపీ వినోద్. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో సమ్మక్క సారలమ్మ జాతరను ప్రారంభించారు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. గిరిజన దేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సారలమ్మను గద్దె మీదకు తీసుకొస్తున్నారు. జాతరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం నర్సాపూర్ గ్రామ శివారులోని ఓ ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో మిల్లులో ఉన్న పల్లికాయ, సన్ఫ్లవర్ పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు యజమానులు.